మన సంస్కృతి, మన సాంప్రదాయాలు ఎప్పటికీ మనతోనే ఉండాలి. భారతదేశపు మహా గ్రంథాలు, కావ్యాల సంపూర్ణ సంకలనం. సబ్స్క్రైబ్ చేయండి. తిలక్. सीतारामचरितमपि रम्यम् मधुर मधुर शुभ श्रवणानन्दम् इह पर सुखमुलकिदिये प्रबन्धम् परम पदमुनकु इदि सोपानम् ఈ సేవకుడికి చిత్రకూటంలో ఒక స్థలాన్ని ఉపయోగించుకోవడానికి అనుమతినివ్వండి. అక్కడ మేమొక చిన్న కుటీరాన్ని నిర్మించుకుంటాం. వాస్తవానికి మీ కుటీరం ప్రతి భక్తుడి హృదయంలోనూ ఉంది. సంసారిగా అడుగుతున్నారు గనక సూచిస్తున్నాను. మునిమాన్యులతో విరాజిల్లుతున్న ఈ చిత్రకూటంలోని మందాకిని నదీ తీరాన మీ కుటీరాన్ని నిర్మించుకోండి. పుణ్యనది మందాకిని గంగానదిలో ఒక ధార. ఇక్కడ వనాలలో నివసించే ఆటవికులు మంచి స్నేహితులు, భక్తులు. వాళ్ళు రాజుగా మిమ్మల్ని ఎంతో ఆదరిస్తారు, మీ కుటీర నిర్మాణంలో సహకరిస్తారు. తమ ఆజ్ఞ. ఆకులు రెమ్మలు వెదురులతోను కుదురుగా పరిచారే సీతారాముల నివాసమునకై కాననవాసులు తోడైరే సీతారాముల నివాసమునకై కాననవాసులు తోడైరే ఆకులు రెమ్మలు వెదురులతోను కుదురుగా పరిచారే పవనములోన జన్మించారే పూల పైన పవళించారే పవనములోన జన్మించారే పూల పైన పవళించారే రాజభోగమే వలదని వీరే సకల సుఖాలే విడనాడారే పరమనిష్టతో తమ ధర్మాలను విధిగా పాటించినారే సీతారాముల నివాసమునకై కాననవాసులు తోడైరే ఆకులు రెమ్మలు వెదురులతోను కుదురుగా పరిచారే కారణ జన్ముడు శ్రీరాముడు
తమ పాపములన్నీ హరించేనని కారణ జన్ముడు శ్రీరాముడు తమ పాపములన్నీ హరించేనని పర్ణశాలనే తామే చేసి ఆ ప్రభువునకు కానుక చేసిరి భక్తితో వారికి సేవలు చేసి ధన్యులు అయ్యారే సీతారాముల నివాసమునకై కాననవాసులు తోడైరే पुण्यतिथो मम सकलमनोरथ सिद्ध्यर्थ गृहप्रवेशं भूतं द्वारशाखाधिष्ठातदेवतानां पूजनमहं करिष्ये दक्षिणशाखायां गङ्गायै नमः स्वाहा वामशाखायां यमुनायै नमः स्वाहा ऊर्ध्वद्वारिश्रिये नमः स्वाहा मध्ये देहल्यां वास्तुपुरुषाय नमः स्वाहा दक्षिणे शङ्खनिधये नमः स्वाहा वामे पद्मनिधये नमः स्वाहा द्वारस्य चतुष्कोणे आग्नेयानि उद्योतकर्मणे गणपते नमः स्वाहा హే సూర్యవంశ శిరోమణి, వాస్తు యజ్ఞ ఆహుతి పూర్తయింది. నేడు ఆదివారం, రోహిణీ నక్షత్రం. వాస్తు శాంతికి శుభప్రదమైనది. సీతాదేవి లక్ష్మణులతో గౌరీ, గణపతి, మహేశ్వరులను ధ్యానించి తమరు పర్ణశాలలోనికి ప్రవేశించండి. గురుజనులందరూ మంగళవచనాలతో మమ్మ ఆశీర్వదించండి. ఓ వనదేవతల్లారా, వృక్షలతల్లారా, ఓ పవిత్ర మందాకిని, వన్యమృగాల్లారా, పశుపక్ష్యాదుల్లారా, దశరథపుత్రుడు రాముడు తన భార్యా సోదర సమేతుడై ఈ పర్ణశాలలోకి ప్రవేశిస్తున్నాడు. మీ కృప మాపై ఎల్లప్పుడూ ఉండాలి. హే మాతా పవిత్ర జన్మభూమి, నేడు నీ చరణధూళితో మా పర్ణశాల పవిత్రమైంది. నేటి నుంచి ఇదే మా అయోధ్య, ఇదే మా కోసల దేశం. మాతా, మేమెక్కడ ఉన్నా మా హృదయాలలో నీ శీతల వాయువులు నిండాలి. మా ఈ శిరస్సు సదా నీ చరణాలలో దాగి ఉండాలి. ఆచార్య, గురుదేవా, అన్నీ సిద్ధం చేశారా? తమ ఆజ్ఞానుసారం అన్ని సిద్ధం చేశాం. గురుదేవా ప్రణామం. సుఖీ భవ. తమరే నన్ను రక్షించాలి.
తమరే నాకు సహాయం చేయాలి. మీ శరణు కోరుతున్నాను. విషయం ఏమిటి ఆర్యసుమంత? ఎందుకింత దుఃఖిస్తున్నారు? ఎంతో ఆశతో రాముణ్ణి తిరిగి తీసుకువచ్చే బాధ్యత మాకు అప్పగించారు మహారాజు. పరాజయమే ఎదురైనది. మాకు తెలుసు మీరే విధంగా తిరిగి వస్తారని. గురుదేవా, మాత సీతాదేవినైనా తీసుకురాలేదు. రిక్తహస్తాలతో వచ్చాను. సుమంత, మీరు రిక్తహస్తాలతో రాలేదు. మీరు రథంలో రఘువంశ సత్యాన్ని, ధర్మాన్ని, వాగ్దానాలు నెరవేర్చే గౌరవాన్ని తీసుకొచ్చారు. ఒకవేళ రథం ఈ విధంగా రాకుంటే ధర్మచక్రం శాశ్వతంగా పాతాళానికి కూరుకుపోయేది. ఇక తమరు వెళ్ళండి సుమంత. మహారాజా వారిని కలవండి. లేదు గురుదేవా, మహారాజు గారి మొహం చూసే సాహసం నాకు లేదు. వారి కళ్ళు నిర్మానుష్యంగా ఉన్న రాజమార్గాల్ని చూస్తుంటాయి. వారి చెవులు రథధ్వని వినడానికి ఉత్సాహపడుతూ ఉంటాయి. నేను ఒంటరిగా రావడం చూసి వారు ఎంత వేదన చెందుతారో ఊహించుకుంటే భయంతో గుండెలు వణుకుతున్నాయి గురుదేవా. గురుదేవా, ఒకవేళ తమరు వెంట ఉంటే తమ జ్ఞానహితవు, మనశ్శాంతిని కలిగించే ఉపదేశ వాక్యాలు విని మహారాజా వారికి ఉపశమనం కలుగుతుంది. ఇది అయోధ్యకు ఆపత్ సమయం. గురుదేవా తామే దీనిని చక్కదిద్దగలరు. తమ వల్లనే సాధ్యమవుతుంది. వీటినెవరైనా ఎప్పటి వరకు ఎదిరించగలరు? పదండి సుమంత, మేము మీ వెంట వస్తాం. మహాభాగ్యం. స్వామి, స్వామి, చరణామృతం సేవించండి. నేటికి మా రాముడు వనములకేగి 5 దినములైనవి. ఇంకా సుమంతుడు రాలేదు. కౌసల్య, వారు పలు విధాలుగా రాముణ్ణి బ్రతిమాలుతూ ఉంటారు. అతని నిర్ణయాన్ని మార్చటం ఎవరికీ సాధ్యం కాదు. జయము జయము మహారాజా. మహారాజా, గురుదేవులు వశిష్ఠులు ఆర్య సుమంతులు వేయించేసి ఉన్నారు. వచ్చేసారా? ప్రవేశపెట్టండి. చిత్తం మహారాజా. గురుదేవా, సుమంత ఒంటరిగా వచ్చారా? మా రాముడు ఎక్కడా? మా సీత ఎక్కడా? సుమంత, క్షమించండి మహారాజా, తమ అభీష్టాన్ని నెరవేర్చలేకపోయాను. సుమంత, సీతైనా తీసుకురాలేదా? మా ఈ విన్నపాన్ని నెరవేర్చలేరా? అవును మహారాజా, మేం ఘోరాపరాధం చేశాం. రాజాజ్ఞ నెరవేర్చలేకపోయాం. నేను దండను అనుభవించవలసిందే. నాకు మరణదండలు విధించండి మహారాజా. లేదు, మమ్మల్ని మహారాజా అనకండి. ఇప్పుడు అయోధ్యకు రాజు లేడు, మంత్రి లేడు. ఆర్య సుమంత, ఈ అయోధ్య మీద మరెవరిదైనా ఆధిపత్యం ఉంటే ఇంత పెద్ద అత్యాచారం జరగనిచ్చేవారా? గురుజనులతో మంచి చెడులు విచారించకుండా, మంత్రి మండలితో చర్చించకుండా ఒక నీచ నారి యొక్క చేతి కీలు బొమ్మనై మా రఘుకులాన్ని సర్వనాశనం చేశాను. సుమంత, సుమంత, నిజంగా మీరు మమ్ము రాజుగా గౌరవిస్తూ ఉంటే మా ఆదేశాన్ని నిర్వర్తించండి. ఇప్పుడే ఈ క్షణమే మమ్ము రథం మీద కూర్చోబెట్టి మా రాముడున్న చోటికి మమ్ము తీసుకువెళ్ళండి. అక్కడే మా ప్రాణాలున్నాయి. అవధేశ,
తమలాంటి వీర ధీర ధర్మజ్ఞులకు ఇంత శోకం సముచితం కాదు. ఇంత పెద్ద అనుచితం అయోధ్యలో జరిగిన తరువాత ఇక సముచితం అనే దానికి అసలు అర్థమే లేదు. రాజా, రాముడు లాంటి ధర్మాత్ముడైన కర్తవ్యనిష్ట పురుషోత్తముడికి పితృదేవులు మీరు. సత్యాన్ని రక్షించడం కోసం మహాయజ్ఞం లాంటి ఈ వ్రతాన్ని నిర్వర్తిస్తున్నాడు. దానిని ఆటంకపరచకండి. గురుదేవా, ఆ పురుషోత్తముడికి జనకులమై ఉండి కూడా మేం వారి ఘనతకి సరిసమానం కాలేము. మేం రాముణ్ణి రాజును చేస్తామని తెలియచేసి వనాలకు వెళ్ళమని ఆదేశించాం. అయినా వారు నవ్వుతూ వనాలకు వెళ్ళిపోయారు. అలాంటి పుత్రుడు దూరమైనా కూడా మా ప్రాణాలు దూరం కాలేదు. మాకంటే పాపాత్ములు ఈ లోకంలో ఇంకెవరుంటారు? విధాత, మేం మా జీవితంలో సత్కర్మలు చేసి ఉంటే దాని ప్రతిఫలంగా ఇప్పుడే మరణం అనుగ్రహించు. ఇప్పుడు ఈ దుఃఖాన్ని తట్టుకోవటం కష్టం. మహారాజా, తమరు స్వతహాగా జ్ఞానులు, శూరులు, వీరులు, ధైర్యవంతులు. ఈ విధంగా శోకించడం తమకు శోభనీయం కాదు. జీవన్మరణాలు, అన్ని లాభనష్టాలు, ప్రియబాంధవులతో కలవడం, విడిపోవడం ఇవన్నీ కాలం యొక్క అధీనంలో ఉంటాయి. ఏ విధంగా పగలు రాత్రి సంభవిస్తాయో అదే విధంగా ఆయా సమయాలలో సుఖదుఖాలు రావడం కూడా సహజం. అందుకని ధీరులు, వీరులు దుఃఖకాలం సంభవించినప్పుడు శోకించరాదు. కానీ అప్పుడప్పుడు దుఃఖం సహన సరిహద్దులు దాటుతోంది గురుదేవా. రాజా, తమకింతటి మనోవ్యధకి కారణం కేవలం పుత్రవ్యామోహం. వాస్తవానికి ఇది ఆ సమయం కాదు. తమరు తమ రాముడంటే గర్వించాల్సిన సమయం. కొంచెం శాంత మనస్కులై యోచించండి. రాముడెంతటి మహత్కార్యాన్ని చేశాడో. ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని త్యజించి చిరునవ్వు చెందిస్తూ వనాలకు వెళ్ళాడు. ఎందుకు? సత్యవాక్కులైన తమ వచనాలు అసత్యం కాకూడదని. ఎందుకంటే చరిత్రలో రఘువంశీయుల కీర్తికి కళంకం రాకూడదని. ఘనకీర్తి గల రఘువంశీయులు తమ సుఖ సంతోషాల కోసం మాట తప్పుతారని అనకూడదని. రాముణ్ణి చూడండి, అతను లేశమాత్రమైనా శోకించలేదు. మహావీరుడు లక్ష్మణుని చూడండి, సీతాదేవిని చూడండి. ఒక మహారాజుకు పుత్రిక, ఒక చక్రవర్తి సామ్రాట్ పుత్ర వధువయుండి కూడా భర్త వెంట తనంతట తాను వనాలకు వెళ్ళింది. అందరూ తమ తమ ధర్మాలను నిర్వర్తించారు. రాజా, తమ శిరస్సు గర్వంగా పైకెత్తుకోవలసిన సమయం ఇది. మునివర్య, వినుటకి పలుకులు సరళంగానే ఉంటాయి, ఆచరణలో మహా కష్టం కలిగిస్తాయి. కష్టకాలంలోనే కదా ధైర్యానికి పరీక్షలు జరిగేది. తమ సుఖదుఖాల ప్రభావం ప్రజలు అనుభవిస్తారు. ఒక విషయం మరువకండి, ఈ సమయంలో తమరికి వారి బాధ్యత కూడా ఉందని తెలుసుకోండి. తమకు శ్రీ రామచంద్రులు పంపిన సందేశం కూడా ఇదే. పితాశ్రీ, మా కోసం తమరు చింతించకండి. దానివల్ల మాకు దుఃఖం కలుగుతుంది. రాజ్యాన్ని వదులుకున్నందుకు మాకు ఎలాంటి దుఃఖమూ లేదని. వారు భరతుల వారికి సందేశం పంపారు, ఎలాంటి సందర్భంలోనూ మా పితాశ్రీకి దుఃఖం కలిగించవద్దని. మహారాజా, తమరు రామచంద్రుని గురించైనా దుఃఖాన్ని త్యజించక తప్పదు. శాంత మనస్కుల యోచించండి మహారాజా. ఈ సమయంలో రాముని వియోగం అనే దుఃఖ సాగరంలో అయోధ్య అనే నావ ఊగిసలాడుతూ ఉంది. తమరే ఆ నావకు సూత్రధారులు మహారాజా. తమరు ధైర్యం వహిస్తేనే మేమందరం ఈ ప్రళయం నుంచి బయటపడగలం. లేదంటే ఈ నావ మునిగిపోతుంది. ధైర్యం వహించండి స్వామి. రామ లక్ష్మణ సీతలను
తమరు తప్పకుండా మళ్ళీ కలుసుకుంటారు. దుఃఖించకండి మహారాజా, శాంతించండి. రాణి రాణి, అంతా సవ్యంగా జరిగింది. సుమంతుడు తిరిగి వచ్చాడు. ఆహా, రాముడు, సీత, లక్ష్మణుడు అందరూ గంగానది దాటి వనాల్లోకి వెళ్లారు. మీకిక ఎటువంటి భయమూ లేదు. మరి మహారాజు గారు ఇదంతా విని సుమంతునితో ఏమన్నారు? ఏమంటారు, విలపించసాగారు. మన గురుదేవులు వశిష్ఠులు జ్ఞాన ధ్యాన వచనాలు బోధించాక శాంతించారు. అప్పట్నుంచి మౌనంగా ఉన్నారు. ఎవరితో మాట్లాడుట లేదట. ఆకాశం వైపే దీర్ఘంగా చూస్తున్నారట. మహారాజు, రామ 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 రామ. కౌసల్య కౌసల్య కౌసల్య, మహారాజా మహారాజా మహారాజా, మీరు- ఏమైంది మహారాజా? మీరు ఎక్కడున్నారు దేవి? ఎక్కడున్నారు? కౌసల్య, మీరు మీరు మమ్మల్ని స్పర్శించండి. మీరు మాకు గోచరించడం లేదు. మీరు మీరు మమ్మల్ని స్పర్శించండి కౌసల్య. మేము మేము మీ చెంతనే ఉన్నాం మహారాజా. మీరు మా చెంతనే కూర్చోండి. మేము మీ చెంతనే ఉన్నాం మహారాజా. మంగళకార మంగళనాశ దశరథ రఘుకుల రాజకుమార. సీతారామచరితమపి రమ్యం మధుర మధుర శుభ శ్రవణానందం.